చేశారా? ఆ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయట రండి, ఇట్లా కాదు, ఇక్కడ కాదండి, మీరు లోపల కూర్చోండి, బయట కాదండి, ఇక్కడ కాదు. అసలు కోర్టు పెన్షన్ అట్లా మాట్లాడడానికి లేదు, మీరు బయట వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు, అది ఉంటుంది. అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు, కోర్టులో అట్లా మాట్లాడు, కల్పిస్తారు, మీకు కల్పిస్తారు. మీరు బయట కోర్టు ప్రమిషన్ కూర్చోండి, మీరు కూర్చోండి. మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని తప్పు చేశారా? ఆ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయట రండి, ఇట్లా కాదు, ఇక్కడ కాదండి, మీరు లోపల కూర్చోండి, బయట వెళ్ళండి, ఇక్కడ కాదు. అసలు కోర్టు పెన్షన్ అట్లా మాట్లాడడానికి లేదు, మీరు బయటకు వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు, అది ఉంటుంది. అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు, కోర్టులో అట్లా మాట్లాడు, కల్పిస్తారు, మీకు కల్పిస్తారు. మీరు బయట కోర్టు ప్రమిషన్ కూర్చోండి, మీరు కూర్చోండి. మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని తప్పు చేశారా? ఆ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయట రండి, ఇట్లా కాదు, ఇక్కడ కాదండి. హత్య కేసులో కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు అతని సమాధి దగ్గర నివాళి అర్పించారు. తల్లి ప్రేమలత, తండ్రి బాలస్వామి, తమ్ముడు అజయ్లు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లారు. సమాధిపై పూలు చల్లి భావోద్వేగానికి గురయ్యారు. ప్రణయ్ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దగ్గరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ ఆయనకు జీవిత ఖైదు పడ్డంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తప్పు చేయలేదన్న శ్రవణ్ కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా తమ కుటుంబాన్ని ఇరికించారని శ్రవణ్ కుమార్తె భావోద్వేగానికి లోనయ్యారు. అసలు కోర్టు పెన్షన్ అట్లా మాట్లాడడానికి లేదు, మీరు బయటకు వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు, అది ఉంటుంది. అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు, కోర్టులో అట్లా మాట్లాడు.